మీనాకి వచ్చిన పూల ఆర్డర్‌ని పోగొట్టాలని చూసిన చింతామణికి షాక్ ఇచ్చిన బాలు ట్విస్ట్ అయితే అదిరిపోయింది. అవును ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ 'గుండె నిండా గుడి గంటల్లో' నెక్స్ట్ అయితే జరగబోయేది ఇదే. ఇప్పుడు ఈ చింతామణి ఎవరు కొత్తగా అనని చెప్పి ఆలోచిస్తున్నారా? సో, ఎవరు ఆ చింతామణి? ఏ విధంగా మీనాని ఇబ్బంది పెట్టిందనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు మనమందరికీ తెలిసిందే, ప్రీవియస్ ఎపిసోడ్‌లో ఏ విధంగా అయితే రోహిణి తన కొడుకు చింటూని స్కూల్‌కి పంపించొద్దని చెప్పేసి, అలాగే అక్కడ వాళ్ళ స్కూల్‌లో వాళ్ళ మావయ్యని చూసి తను షాక్ అవుతుందో, ఇంటికొచ్చి సుగుణమ్మకి చెప్తుందో ఇదంతా మనం చూసాం కదా! సో, మీలో ఎవరైనా కానీ అది మిస్ అయ్యుంటే మాత్రం ఆ ఎపిసోడ్ మా ఛానల్‌లో ఉంటుంది. అక్కడికెళ్ళి మీరు చక్కగా విచ్చేయొచ్చు. సో, సీరియల్ కంటిన్యూటీ మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ సీరియల్‌లోకి వెళ్ళిపోదాం. సీరియల్‌లోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో సీరియల్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుందో, ఇక దాని తర్వాత తను ఇంటికొచ్చి ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడే మరోవైపు మనోజు కొత్తింటిని తీసుకోవాలని చెప్పేసి ఇంటి వాళ్ళందరి దగ్గర చెప్తాడు కదా! సో, తను రోహిణికి కొత్తింటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. నేను ఇప్పుడే కొత్త ఇల్లు ఏదైతే మనం తీసుకోవాలని చెప్పేసి అని అనుకున్నామో అక్కడికి వచ్చాను. నువ్వు కూడా తొందరగా ఇక్కడికొస్తే మనం ఇల్లు ఎలా ఉందా అనేది చూద్దాము అని చెప్పేసి రోహిణికి ఫోన్ చేస్తాడు. రోహిణి కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక్కడ ఇంటికల్లోళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు మీ ఆవిడకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, చాలా మంచిది. ఎప్పుడైతే భార్యాభర్త మంచి అండర్స్టాండింగ్లో ఉండి ఈ విధంగా ప్రతి ఒక్క పనిలో నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు మరింతగా ముందుకి సక్సెస్ అవుతారు అని చెప్పేసి చెప్తాడు. ఇక మనోజ్ ఎంతో ఆనందంతో అక్కడ ఇంటికాడ నుంచొని రోహిణి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రోహిణి రాగాల్నే చక్కగా రా రోహిణి అని చెప్పేసి ఇంటికి చూపిద్దామని చెప్పేసి ఇంట్లోకి తీసుకుని వెళ్తూ ఇంటి గల్లోలతో, అంటే ఇంటి ఓనర్స్తో వాళ్ళని పరిచయం చేస్తాడు. అప్పుడు వాళ్ళుండి, అమ్మ నువ్వు మాత్రం చాలా అదృష్టవంతురాలివి, నువ్వు లేనిదే ఇల్లు కూడా చూడను అని చెప్పేసి ఇక్కడే బయట ఆగిపోయాడు. అప్పుడే అర్థమవుతుంది మీరంటే తనకి ఎంత ఇష్టమో అని చెప్పేసి. సో మీరు వచ్చి ఇళ్ళైతే చూడండి, తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అని అంటారు. ఇక మనోజ్ రోహిణి ఎంతో సంతోషంతో ఇళ్ళంతా తిరిగి చూస్తారు. ఇక ఏ విధంగా ఎలా మనం ఇక్కడ ఉండొచ్చు, ఎలా మనం ఫ్యూచర్లో ప్లాన్ చేసుకోవచ్చు అనేది అన్నీ మాట్లాడుకుంటారు. ఇక పొద్దున్నే లేచి మనం ఇక్కడి నుంచి జాగింగ్కి వెళ్దాం, ఇక్కడ మనం ఈ సెటప్ పెట్టుకుందాం, ఇక్కడ మన బెడ్ ఉంటుంది, ఈ విధంగా వాళ్ళు ఎంతో కలలకంటూ ఒకళ్ళొకళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. మొత్తం ఇల్లు పైన కింద అంతా తిరిగేసి చూస్తారు. వాళ్ళకి ఎంతో బాగా నచ్చుతుంది. ఇక ఎంతో సంతోషపడతారు. ఒకవేళ మనం కానీ ఇల్లు తీసుకుంటే ఇంకా మనకి ఎంతో బాగుంటుంది కదా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. మనకు పుట్టబోయే పిల్లలకు కూడా ఎంతో సెక్యూరిటీగా ఉంటుంది, నేను చేసే బిజినెస్కి తగ్గట్టుగా మన లెవెల్ పెరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఇక ఎంతో సంతోషంతో ఇల్లంతా చాలా బాగుంది, సో మనం మిగతా విషయాలు మాట్లాడుకుందామా అని చెప్పేసి కింద ఇంటి ఓనర్స్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. వాళ్ళుండి, ఏమ్మా ఇల్లు నచ్చిందా అని చెప్పేసి అడగంగానే, ఇల్లు అయితే చాలా బాగుందండి అని చెప్పేసి అని అంటారు. దాంతో సరే ఇవి ఇంటి డాక్యుమెంట్స్, మరైతే మీరు ఒకసారి చూసుకోండి అని చెప్పేసి చెప్తారు. దాంతో మనోజ్ ఇక రోహిణి ఇద్దరు కలిసి ఆ డాక్యుమెంట్స్ అంతా దగ్గరుండేసి బాగా ప్రతి ఒక్కటి చూసి చదువుకుంటూ ఉంటారు. చూడంగానే ఇక దాని తర్వాత ఇంటి ఓనర్ ఉండేసి, ఏమ్మా నచ్చిందా, డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా అని చెప్పేసి అని అడుగుతాడు. దాంతో మనోజ్ అను రోహిణి ఇద్దరు తల ఊపి, అవును రెండు డాక్యుమెంట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పేసి అని అంటారు. సరేటైతే మరి డీల్ మనం ఓకే అనుకుందామా, ఎందుకంటే మాకు చాలా తొందర, ఒక అర్జెంట్ పని ఉంది కాబట్టి మాకు డబ్బు ఎంతో అవసరం కాబట్టి ఈ ఇల్లుని అమ్మేస్తున్నాం, 10 కోట్ల ఇల్లు దగ్గరగా 3 కోట్లకి అమ్మేస్తున్నాం అని చెప్పేసి అంటాడు. దాంతో రోహిణి వెంటనే ఉండి, ఏంటి 10 కోట్లది 3 కోట్లకి ఇస్తున్నారా, ఏ ఇంట్లో ఏమైనా లోపం ఉందా, ఇంత తక్కువకి ఎందుకు అమ్ముతున్నారు అని చెప్పేసి అని అడుగుతుంది. దాంతో ఇంటి ఓనర్ ఉండి, చచా అట్టా ఏం లేదు, కాకపోతే నాకు చాలా ఎక్కువగా డబ్బు అనేది అవసరం ఉంది, నేను కట్టినప్పుడు నాకు ఎంతైతే ఖర్చు అయిందో దాని మీద ఎక్స్ట్రా 1 crore పెట్టుకున్నాను అంతే. ఇప్పుడైతే ఉండంగా ల్యాండ్ వాల్యుయేషన్ ప్లేస్ అంతా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దీని వాల్యూ కరెంట్ ఇంత ఉంది, అందుకని నేను ఎక్కువ ఆశపడకుండా నాకున్న అవసరానికి దీన్ని అమ్ముకుంటున్నాను తప్ప దీంట్లో ఎటువంటి లోపం అనేది లేనే లేదు అని చెప్పేసి చెప్తాడు. ఇక దాంతో తనుండి సరే అట్టయితే అని చెప్పేసి, మరి ఎప్పుడు మీరు అగ్రిమెంట్ పెట్టుకుంటారు అని చెప్పేసి అడగంగానే, ఒక్కసారిగా ఇంత డబ్బు అంటే మాకు కష్టమే,
కాకపోతే మాకు కాస్త టైం కావాలి. మాకాడ స్పాట్‌లో ఇప్పుడు క్యాష్ అయితే లేదు. మేము కూడా బ్యాంక్‌లో లోన్ పెట్టుకోవాలి. లోన్ శాంక్షన్ అవ్వటానికి కాస్త టైం అయితే పడుతుంది కదా! సో, దాని తర్వాత మనం ఈ విషయాన్ని చూద్దాము అనంగాల్నే, మరి అంత టైం అయితే కుదరదు. ఒక పని చేయండి. ప్రెజెంట్ ఇప్పుడైతే నాకు అర్జెంట్‌గా కట్టాల్సిన డబ్బు ఒక 50,00,000 అయితే ఉంది. సో, మీరు ముందు ఒక 50,00,000 ఇవ్వండి. దాని తర్వాత మీకు బ్యాంక్ లోన్ అది శాంక్షన్ అయినప్పుడు అప్పుడు మనం చూద్దాము అనంటాడు ఇంటి ఓనర్. దాంతో వెంటనే మనోజ్ ఉండేసి 50,00,000 కూడా ఇప్పుడు నా దగ్గర రావాలి అనంటే ఇప్పటికిప్పుడు నా దగ్గర లేదు అని చెప్పనంగాల్నే, సరే అటైతే నాకు కావాల్సింది 50,00,000 కాబట్టి ఒక పని చేద్దాం. మీరు నాకు ఒక 30,00,000 తెచ్చివ్వండి. నేను మిగతా 20,00,000ని నేను ఎక్కడో చోట నుంచి అరేంజ్ చేసుకొని, ముందు కష్టంలో కట్టాల్సిన డబ్బులు ఏదైతే ఉందో దాన్ని నేను కట్టేసుకుంటాను అని చెప్పేసానంటాడు. దాంతో తనుండేసేసి, ఇది కూడా మీరు రేపటికల్లా చేయండి అనంటే, ఆహా! రేపటికల్లా 30,00,000 అంటే ఎలా? మేము కాస్త చూసుకోవాలి కదా! సో, ఒక 2, 3 రోజులు మాకు టైం ఇవ్వండి. మా ఇంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒకసారి చూపిచ్చి, ఇక మనం ఇది ఓకే చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడుకుంటారు. దాంతో తను కూడా ఉండేసి, సరే అని చెప్పేసి, మరి వెంటనే మీరు ఒక పని చేయండి. ఏ రోజైతే మీరు 30,00,000 తెచ్చిస్తారో దాంతో మనం అగ్రీమెంట్‌లో ఎంటర్ చేసుకుందాం. ఇక దాని తర్వాత ఒక 6 నెలల టైం మనం పెట్టుకుందాం. ఈలోపు మీరు మీ లోన్స్ అవన్నీ క్లియర్ చేసుకోండి. ఇక ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో అప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకుందాం అన్నట్టుగా ఇంటి ఓనర్ అంటాడు. ఆ మాట వినంగాల్నే రోహిణికి ఒక విషయంలో డౌట్ వస్తుంది. తను వెంటనే ఉండి, మేమిప్పుడు మీకు 30,00,000 ఇస్తే 6 నెలలు టైం ఇస్తానంటున్నారు. మరి ఆ 6 నెలలు ఈ ఇంటి సంగతి ఏంటి అనంటే, ఓహో! అదా! దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఏ రోజైతే నాకు 30,00,000 తెచ్చిస్తారో మనం డాక్యుమెంట్‌లో, అగ్రీమెంట్‌లో ఇవన్నీ రాసుకుంటామో, అదే రోజు నుంచి కావాలంటే మీరు, మీ హస్బెండ్ వచ్చి ఈ ఇంట్లో ఉండొచ్చు. ఇంకా చెప్పాలి అంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని తెచ్చుకొని ఇక్కడ ఉండొచ్చు. ఇక మిగతాది ఎప్పుడైతే మీరు నాకు తీసుకొచ్చి మొత్తం డబ్బులు ఇస్తారో, ఆ రోజు మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఇదంతా మనం పర్ఫెక్ట్‌గా డాక్యుమెంట్స్‌లో అయితే రాసుకుందాం అని చెప్పేసి చెప్తాడు. ఆ మాట వినంగాల్నే రోహిణి, మనోజ్ ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. సరే అటైతే మీరు నాకు టైం ఇవ్వండి. ఒక 2, 3 రోజుల్లో నేనే మీకు కాల్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోతారు. అప్పుడే ఇంటి ఓనర్ వాళ్ళ భార్య రోహిణిని ఆపి, ఒక్క నిమిషం అని చెప్పేసి ఆపి, మనకి ఇక మీదట మంచి డీలింగ్ జరగబోతుంది. మీరు ఈ ఇంట్లోకి మొదటిసారి వచ్చారు కాబట్టి దేవుడి దగ్గర కుంకుమ తీసుకొచ్చి తనకి బొట్టుగా పెడుతుంది. దాంతో మనోజ్ ఇంకా రోహిణి వీళ్ళు ఎంత మంచివాళ్ళ అని చెప్పేసి ఆలోచిస్తారు. ఇక దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక్కడ మరోవైపు మీనాకి వచ్చిన ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ తను కంప్లీట్ చేసేసింది కాబట్టి ఓనర్ దగ్గరికి వెళ్ళి మిగతా డబ్బులు తీసుకుందామని చెప్పేసి వెళ్తుంది. అక్కడికి తను వెళ్ళి, అమ్మ నువ్వు డెకరేషన్ చాలా బాగా చేసావు. ఎవరైతే మనకి ఈ ఫంక్షన్కి ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనగానే, అవునా అండి, సరే చాలా థ్యాంక్స్ అండి, మీలాంటి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తేనే కదా మేము కూడా చిన్నగా ఎదిగేది అని చెప్పేసి అంటుంది మీనా. దాంతో తనుండి, ఏం పర్లేదు, ఇక మీదట కూడా ఏదైనా ఉంటే మీరు నాకు చెప్పండి సార్ అని చెప్పేసి మీనా అంటుంది. తప్పకుండా అమ్మా, ఎందుకు చెప్పను, ఏదైనా ఉంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా నీకు చెప్తాను అని చెప్పేసి అని అంటాడు. ఇక్కడ మరోవైపు అప్పుడే ఫంక్షన్ హాల్ బయటకి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు నుంచి ఒక మనిషి దిగి డోర్ ఓపెన్ చేస్తాడు. రెండమ్మా, ఇంకొచ్చి మనం వచ్చేసాం, మీరు బయటకు వస్తే వెళ్దాం, వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి అని అంటాడు. దాంతో లోపల కూర్చొని ఉన్న మనిషి ఒక్కసారిగా కోపంగా చూసి, నేను దిగినప్పుడే దిగుతాను, నువ్వెవడ్రా నాకు చెప్పటానికి అన్నట్టుగా అహంకారంతో తన్ని కించపరిచినట్టుగా మాట్లాడుతుంది. ఇక దాని తర్వాత తను అక్కడికి దిగి న్యూస్ పేపర్ తీసి డ్రైవర్ మొహాన కొడుతుంది. ఇక్కడే మీనాది స్కూటీ ఉంటుంది. మీనా స్కూటీకి వెనకమాలున్న మొత్తం కొటేషన్ని చదువుతుంది. ఓహో అన్నట్టుగా అనుకుంటుంది. ఇక మీనాకి తను డబ్బులు ఇచ్చేస్తాడు. మీనా డబ్బులు తీసుకొని బయటికి వస్తుంది. ఎంతో ఆనందంతో, సంతోషంతో తనకొచ్చిన ఫస్ట్ ఆర్డర్ డబ్బుల్ని తీసుకొని తను వెళ్తూ అక్కడ ఫంక్షన్ హాల్లో పనిచేసే ఇద్దరు ఆడవాళ్ళని కూడా పిలిచి కాస్త డబ్బులు ఇస్తుంది. వాళ్ళుండి, ఎందుకమ్మా అంటే, మీరు కూడా ఎంతో కష్టపడ్డారు కదా, పర్లేదు ఉంచుకోండి అని చెప్పేసి ఇస్తుంది. ఇదంతా గమనిస్తుంది ఆ కారులోంచి దిగిన లేడీ. ఇంతకీ ఆ లేడీ పేరే చింతామణి. తను ఇంకా వాళ్ళ మనుషులతో పాటు తీసుకొని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళే సమయానికి మేనేజర్ ఎదురొస్తాడు. ఏంటండి ఎలా ఉన్నారు అని చెప్పేసి అనగానే, మేము ఎలా ఉంటాం మీరు చెప్పాలి, మాకు రావాల్సిన ఆర్డర్స్ మొత్తాన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నారంట కదా, ఇంక మేము ఎలా బాగుంటాము అని అంటుంది చింతామణి. దాంతో తనుండి, నేనెక్కడిచ్చానండి బాబు, నేనెవరికి ఇవ్వలేదు కదా అని చెప్పేసానంటే, సరే పద లోపలికి వచ్చి మాట్లాడుకుందాం అని చెప్పేసి వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇక అక్కడ కూర్చున్నాక చింతామణి మేనేజర్ మాట్లాడుకుంటారు.
ఉంటారు. ఏంటండి కాస్తంత ఊర్లోంచి నేను బయటికి ఏమైతే వెళ్ళానో ఇక నువ్వు మాకు ఇవ్వాల్సిన ఈవెంట్స్ మొత్తము ఆర్డర్స్ వేరే వాళ్ళకి ఇస్తున్నావంట, ఎవరో కొత్త అమ్మాయి పరిచయం అయిందంట అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండిసి నేనెక్కడిచ్చానమ్మా అని అంటే, ఏ నేను నీకు ప్రతిసారి నీ కమిషన్ నీకు ఇవ్వట్లేదా అని అంటే, అయ్యో నేను చెప్పేది అర్థం చేసుకోండి, నేను ఎవరికి ఇవ్వలేదు అనగానే చింతామణితో పాటు వచ్చిన తన రైట్ హ్యాండ్, అమ్మ తనే ఇచ్చాడు, ఇప్పుడే ఒక అమ్మాయి బయటకు వెళ్ళింది కదా, ఆ కొత్త అమ్మాయికి తినే ఆర్డర్ ఇచ్చాడు అని చెప్పేసి అని అంటాడు. దాంతో చింతామణి నుండి, ఇచ్చే కమిషన్ సరిపోవట్లేదా, మమ్మల్ని కాదని వేరే వాళ్ళకి నువ్వు ఇలాంటి ఆర్డర్స్ ఇస్తున్నావా అని చెప్పేసి చెప్తుంది. దాంతో మేనేజర్ ఉండి, ఓహో ఆ పిల్ల, ఆ అమ్మాయి అసలు నా దగ్గరికి రానే లేదు, తను డైరెక్ట్గా ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, ఇక ఓనరే తనకి డైరెక్ట్గా మాట్లాడారు కాబట్టి వాళ్ళకి నచ్చి ఆర్డర్ తనకి ఇచ్చాడు అని చెప్పేసి చెప్తాడు. దాంతో చింతామణి నుండి, ఓహో డైరెక్ట్గా ఓనర్ దగ్గరికి వెళ్ళిందా, అయినా కూడా పర్లా, ఇక మీదట ఏది జరిగినా ఒకవేళ నీకు ఇలాంటివి తెలిసినా నువ్వు వెంటనే నాకు కబురు చేయాలి అని చెప్పేసి తనకి కాస్తంత డబ్బుల్ని ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక్కడ మరోవైపు మీనా ఎంతో సంతోషంతో ఇంటికి స్వీట్స్ తీసుకొని వస్తుంది. స్వీట్స్ చూడంగానే సత్యం ఉండేసి, ఏంటమ్మా స్వీట్స్ అనగానే, మామయ్య నేను మొన్న ఒక ఈవెంట్కి డెకరేషన్ చేశాను కదా, సో ఇవాళ దాన్ని ఫుల్ పేమెంట్ వచ్చింది, వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి నా డెకరేషన్ చాలా బాగా నచ్చిందంట అని చెప్పేసి అని అంటుంది. దాంతో ఇక సత్యం ఉండి, నువ్వు అంత కష్టపడ్డావు మరి, సరే నువ్వు ఇంతే ఇంతకన్నా ఎక్కువగా ఎదగాలని చెప్పేసి నీకు నేను ఆశీర్వాదం ఇస్తున్నాను అని చెప్పేసి అని అంటాడు. అప్పుడే ప్రభావతి వస్తుంది. ఏంటి ఇంటికి రోజు రకరకమైన స్వీట్లు తీసుకొని వస్తున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ షుగర్ తిప్పేయాలని చూస్తున్నావా ఏంటి అని చెప్పేసి అని అంటుంది. దాంతో సత్యం ఉండేసి, ఇంత మాత్రం స్వీట్ తింటే షుగర్ ఏం రాదులే, కాకపోతే మీనా తన సంతోషాన్ని వ్యక్తపరచడానికి మనకి స్వీట్స్ తీసుకుని వచ్చింది, తనకి ఫుల్ పేమెంట్ వచ్చిందంట అని చెప్పేసి అని అంటుంది. వచ్చింది, చేసిందిలే పెద్ద ఘనకార్యం, ఏదో పెద్ద బిజినెస్ ఉమెన్ లాగా బిల్డప్ ఇస్తేందుకు ఆ మాత్రం దానికి ఇంత ఖర్చు పెట్టి స్వీట్లు తీసుకుని రావాలా అని చెప్పేసి అని అంటుంది. దాంతో సత్యం ఉండి, ఇవి ఇంకెప్పటికీ మారేది లేదులే అన్నట్టుగా ఆలోచించి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. ఇక ప్రభావతి స్వీట్ తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే మీనా ఆపి, అత్తయ్య మీరు తీసుకోండి అని అంటే, నాకేం అవసరం లేదు, నువ్వే తిని ఊరేగు అని చెప్పేసి అని అంటుంది. ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే మరోవైపు బాలు కూడా ఇంటికి వస్తాడు. ఇక రారా బాలు వచ్చావా అని చెప్పేసి, ఇదిగో మీనా స్వీట్స్ తెచ్చింది అని అంటే, ఏ నాన్న ఏమైంది అని అంటే, ఏమండి ఆ రోజు నేను డెకరేషన్ చేశాను కదా, అది వాళ్ళకి చాలా బాగా నచ్చిందంట, ఇక మీదట ఇంకేదైనా కూడా ఈవెంట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా చెప్తారు, ఇలాగే ఆర్డర్స్ ఇస్తారని చెప్పేసి చెప్పారు. అంటే ఓహో అటైతే చాలా మంచిది కదా, కంగ్రాచులేషన్స్ మీనా, ఇది చాలా సంతోషపడాల్సిన విషయం, ఏది స్వీట్ ఇటీ అని చెప్పేసి తను కూడా స్వీట్ తీసుకొని తింటా ఉంటాడు. అక్కడే ఎప్పుడైతే రోహిణి మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారో, ఇంటి గల ఓనర్ ఇంకా వాళ్ళ భార్య ఇద్దరు ఒకరిని చూసుకొని పక్క నవ్వుతూ ఉంటారు. ఇక చూసారా, కొత్తగా మనకి ఇంకొక బక్రా దొరికారు, ఇప్పుడు వీళ్ళు చూస్తూ ఉండు, ఖచ్చితంగా 2-3 రోజుల్లో మనకి 30 లక్షల డబ్బులు తీసుకొని వచ్చి ఇస్తారు. ఇక ఎప్పుడైతే మనకి 30 లక్షల డబ్బులు తీసుకొని వస్తాడో అప్పుడే మనం వెంటనే ఇక్కడున్న ఇల్లుని ఖాళీ చేసేసి ఆ ఇంటిని వాళ్ళకి ఇచ్చినట్టుగానే ఇచ్చేసి ఇక్కడి నుంచి 30 లక్షలు తీసుకొని పరారైపోదాం. ఇలాగే మనకి బెంగళూరులో కూడా ఇంకొక ఇల్లు ఉంది కదా, ఈసారి అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి వెంటనే మనం ఇంకొక బక్రాన్ని పట్టుకుందాం, చూస్తూ ఉండు మన పంట పంటింది, 2 రోజుల్లో మనకి 30 లక్షలు అనేది రాబోతున్నాయి, ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మనకి ఎప్పుడు కూడా డబ్బులకి కొరవ అనేది ఉండదు అని చెప్పేసి ఒకళ్ళనొకళ్ళు చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఎప్పుడైతే తను మనకి 30 లక్షలు తెచ్చి ఇస్తాడో ఇక మనం వెంటనే ఇంటికి తాళం వేసేసి వాచ్మెన్కి చెప్పేసి వెళ్ళిపోదాం, ఇంటి ఓనర్కి మనం చెప్దాం, మాకు మా ఊర్లో పని వచ్చింది, ఇక మేము ఇంటికి కాపలాగా ఉండలేము అని చెప్పేసి ఫోన్ చేసేసి మనం మన సొంతూరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకుంటారు. సరే అయితే ఇక పద అని చెప్పేసి మనం భోంచేద్దాం అని చెప్పేసి ఇట మరోవైపు మీనా బాలుకి భోజనం పెడుతుంది. ఇక రాత్రి వాళ్ళిద్దరు కూర్చొని వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ తీసేసి లెక్క పెట్టుకుంటూ ఉంటారు. మీనా ఎంతో సంతోషంతో తనతో బాలుకి అన్ని విషయాల్ని చెప్పుకుంటూ ఉంటుంది. ఏమండి చూసారా ఎన్ని డబ్బులు వచ్చినాయో, ఇలా బుకింగ్ చేస్తే ఇలా ఈవెంట్కి మనం కానీ ఏదైనా డెకరేషన్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది సంగతి నాకు ఇంతకుముందు తెలీదు, కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, ఇలాంటివి కానీ ఇంకొక 3-4 కానీ మనకి ఈవెంట్స్ వచ్చినాయి అనుకోండి, దాంతో మనం పైన డాబా పైన మన రూమ్ కట్టుకోవటానికి ఎంతో సులువుగా కట్టుకోవచ్చు, చాలా తొందరలోనే మన కళ అనేది నెరవేరబోతుంది అని చెప్పేసి అని అంటుంది.
బాలు ఉండి అవును మీనా అని చెప్పేసి తను కూడా సంతోషపడతాడు. ఇక మీనా డబ్బులు తీసి బాలుకిస్తే బాలు దాన్ని లెక్క పెడుతూ ఉంటాడు. సంతోషంలోనే మీనా మాట జారుతుంది. తను వెంటనే ఉండి చూసారా నేను మీకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించాను అని చెప్పేసి అని అంటుంది. ఆ మాట ఎప్పుడైతే మీనా అంటుందో వెంటనే ఆ మాట బాలు గుండెలకి గుచ్చుకుంటుంది. ఏంటి ఇలా అనేసింది అని చెప్పేసి. ఎప్పుడు ఇంట్లో అందరికన్నా తక్కువ నేనే సంపాదిస్తున్నానని పూలు అమ్ముకునేదాన్ని అని చెప్పేసి అని అన్నారు. కానీ ఈరోజు చూసారా మీకన్నా కూడా ఎక్కువ డబ్బులు నేనే సంపాదించాను అని చెప్పేసి అనంగానే బాలుకి ఇంకా నోటంట మాట రాదు. మొహంలో ఉన్న కళాకాంతి సంతోషం అంతా పోతుంది. ఇక డబ్బులు లెక్క పెట్టే కాస్త బాలు ఆ డబ్బుల్ని కింద పెట్టేస్తాడు. దాంతో వెంటనే మీనా ఉండి ఏంటండి ఏమైంది అని అంటే ఆహా ఏం లేదు అని చెప్పి సరే అటైతే ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఉండిలో వేసేయండి అని చెప్పేసి అని అంటుంది. దాంతో బాలు ఉండి నేనెందుకు నువ్వే తీసుకుని వెళ్ళి వేసేయని చెప్తే అదేంటి ఎప్పుడు మీరే కదా ఉండిలో డబ్బులు పెడతారు సో మీరే తీసుకుని వెళ్ళి పెట్టేయండి అని చెప్పేసి అని అంటుంది. దాంతో బాలు ఉండి ఏం కాదులే ఎవరు పెడితే ఏముంది ఇవాళకి నువ్వు వెళ్ళి పెట్టు అని చెప్పేసి అని అంటాడు. దాంతో మీనా ఉండి రోజు రోజుకి మీకు బద్ధకం అయితే మరింత పెరిగిపోతుంది. సరే అటైతే పర్లేదు నేను వెళ్ళి పాలు కాసుకొని వస్తాను, అలాగే ఉండిలో డబ్బులు కూడా వేస్తాను. ఏమండి ఒక మాట మర్చిపోయాను, బయట డాబా పైన బట్టలున్నాయి తీసుకుని వస్తారా ఈలోపు నేను పాలు కలుపుకొస్తాను అని చెప్పేసి అని అంటుంది. దాంతో బాలు ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా సరే అన్నట్టుగా తలని ఊపేసి అక్కడి నుంచి తను పైకి వెళ్ళిపోతాడు. ఇక తను ఏ మాత్రం కూడా సంతోషంగా లేకుండా మీనా అన్న మాటే తన మైండ్లోకి పద్దాకా కదులుతూ ఉంటుంది. మీకన్నా ఎక్కువ సంపాదించాను చూసారా, మీకన్నా ఎక్కువ డబ్బులు తీసుకొచ్చాను అన్న మాటే తనకి పదపద్దాకా తిరుగుతూ ఉంటుంది. ఆ మాట ఆ ఆలోచనలో పడి ఒక్కొక్కటి క్లాత్ని తను దండం మీద నుంచి లాగుతూ ఉంటాడు. ఇక తను కిందకి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తను నిద్రపోతాడు. రెండో రోజు పొద్దున మీనా లేసేటప్పటికి బాలు ఎక్కడా కూడా కనపడ్డు. బాలు ఎక్కడికి వెళ్ళాడా అనేది తను ఇళ్ళంతా వెతుకుతుంది. సో బాలు ఎవరికి ఏం చెప్పకుండా పొద్దున్నే మీనాకి కూడా కనపడకుండా సత్యంకి కూడా కనపడకుండా తను ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఇక మీనాకి ఈ పొద్దున్నే లేచి చూస్తే తనకి ఎక్కడ కూడా తను కనపడ్డు. ఇళ్ళంతా వెతుకుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో నెక్స్ట్ అయితే జరగబోయేది ఇదే. ఇప్పుడు చింతామణి మీనాకి ఒక పెద్ద అడ్డుకట్టులాగా తయారవుతుంది. ఇక తను ప్రతి ఒక్క పనిలో తనకి ఆటంకం సృష్టించడం మొదలు పెడుతుంది. మరోవైపు బాలు మీనా నుంచి అలిగి ఇళ్ళింట్లోంచి వెళ్ళిపోతాడు. మీనా బాలు కోసం వెతకని చోటు అనేది ఉండదు. సో బాలు తిరిగి ఇంటికి వస్తాడా, చింతామణి ఏ విధంగా మీనాకి ఇబ్బంది కలిగిస్తుందనేది మీరు నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో తెలుసుకోండి. ఒకవేళ మీరు కానీ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము రేపు జరగబోయే ఎపిసోడ్ పెట్టడంగానే వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ వస్తుంది. దాంతో మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో ఏ ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా ముందుగానే మీరు విచ్చేయచ్చు. సో ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. అలాగే మీ వ్యూస్ మీరేమనుకుంటున్నారు, బాలుతో మీనా మాట్లాడిన మాట కరెక్టా కాదా, మీ వ్యూస్ని కమెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ చింతామణి ఏ విధంగా మీనాని ఇబ్బంది పెడుతుందా, ఈ చింతామణి క్యారెక్టర్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.